హలో ఫ్రెండ్స్, మనం ఉబుడ్ బాలికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇండోనేషియాలో ఉంటాయి ఇవి. ఇవి ఇండోనేషియన్ ఐలాండ్స్. బాలి ఈజ్ కంప్లీట్లీ వెకేషనల్ స్పాట్. సో, మనకి డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. సో, మేము వచ్చేసి మలేషియాకి వచ్చేసి మలేషియా నుంచి బాలికి వచ్చేసాం. యాక్చువల్లీ మాకు వెంటనే ఫ్లైట్లు దొరకలేదు. కాకపోతే మాకు ఒక ఫ్లైట్ నుంచి ఇంకో ఫ్లైట్‌కి 8 హవర్స్ టైం పట్టింది. అది మలేషియన్ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, నాకు ఇక్కడ విండో సీట్ దొరుకుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు. సో, అక్కడ నుంచెల్లి సన్‌సెట్ వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. చూడండి ఎంత బావుందంటే మీరే చూడండి. మీరే చెప్పండి. ఎట్ లాస్ట్ మేము బాలికి రీచ్ అయ్యాము. బాలికి రీచ్ అయ్యే వరకి నైట్ అయిపోయింది. సో, మేము ఫస్ట్ బాలిలో స్టే చేసి తర్వాత వచ్చేసి ఊబుడ్‌కెళ్ళాం. బాలి వీడియోస్ నేను తర్వాత నెక్స్ట్ వీడియోస్‌లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి మేము స్టే చేసిన రిసార్ట్ వచ్చేసి అవతార బొటిక్. ఊబుడ్ అనేది ఆర్ట్స్, నేచర్, కల్చర్, టెంపుల్స్ ఇంకా స్పిరిచువాలిటీకి ఫేమస్. ఇక్కడ చూడండి ఎంత క్లీన్ వాటర్‌లో ఫిషెస్ ఇంకా అక్కడ ఆర్ట్స్ చూడండి ఎంత బావుందంటే. ఇది వచ్చేసి రిసెప్షన్ ఏరియా. చూడండి వుడ్ వర్క్‌తోనే ఎంత బావుందో ప్రతి ప్లేస్. ఇటు ముందుకొచ్చేస్తే రిసెప్షన్ ఏరియా తర్వాత మనకి కొన్ని ప్లాన్స్ పెట్టేశారు ఇక్కడ. మొత్తం చెట్లతో నింపేశారబ్బా! దాని తర్వాత ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. అక్కడ మనకి వచ్చుడుతోనే మెన్యూ పెడతారు. ఇక్కడ డైనింగ్ ఏరియా మొత్తం. ఈ డైనింగ్ ఏరియా తర్వాత వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఇంకా ఇక్కడ రెస్ట్‌లు తీసుకోవడానికి రూమ్స్. ఇక్కడనేమో ఒక వాల్ మీరు అక్కడ చూసారండి. స్విమ్మింగ్ పూల్ తర్వాత మనకు ఒక వాల్ మీద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చెక్కినట్టు చేశారు. అక్కడ వచ్చేసి మనకి విష్ణుమూర్తి, లక్ష్మీమాత ఇంకా గరుడుని ఆ వాల్ మీద బాగా క్రాఫ్ట్ చేసి ఉంది. నాకు బాగా నచ్చిన ప్లేసు వచ్చేసి ఇది. ఉప్స్! అక్కడ ఎవరో ఉన్నారు. చూడండి ఎంత గ్రీనరీ ఉందంటే, ఈ గ్రీనరీకైతే నేను 100/100 పాయింట్స్ ఇస్తాను. అండ్ బాగా మెయింటైన్ చేశారు దీన్నైతే. ఇక్కడ చూడండి చెట్ల మీద నత్తలున్నాయి. నేచర్స్ లవర్స్‌కైతే ఇదైతే బెస్ట్ రిసార్ట్ అని